వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మిక మరియు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ హెల్తీ వెయిట్ లాస్ నేను మీ రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఒక్క టాబ్లెట్ గాని, ఒక మెడిసిన్ ఏదే గాని వాడకుండా హెల్తీగా మీరున్నారు. ఇప్పుడు సార్ వయసు వచ్చేసేసి 65 65. సంవత్సరాలు అనుకుంటా. సో హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. అదే విధంగా ఏంటంటే కేవలం ఈ మనకొచ్చేసేసి మొలకలు, కొబ్బరి, అదే విధంగా కీర, క్యారెట్ వీటితోనే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చన్నారు. ఎన్ని కేజీలు తగ్గారు సార్? మీరు ఎన్ని రోజుల్లో తగ్గారు? నేను 40 రోజుల్లో 23 కిలోలు తగ్గాను. 40 రోజుల్లో 23 కిలోలు. 23 కిలోలు. ఓకే. అయినా ఎనర్జీ మాత్రం ఏం ఎనర్జీ తగ్గలేదు. తగ్గలేదు. ఎందుకంటే మనం తీసుకునే ఇంగ్రీడియెంట్స్‌లో మనకు పోషకాలు చాలా ఉంటాయి. ఓహ్! ఓకే. మనకు ఇవి తక్కువ క్యాలరీస్ ఉంటాయి. హుహుహు. ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. యెస్. 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 లో అంటే క్యాలరీస్ మామూలుగా ఇప్పుడు హెల్తీ వెయిట్ లాస్ అంటే నెలలో వచ్చేసి 5-6 కేజీలే తగ్గాలి అని చెప్పి కొద్దిమంది న్యూట్రిషన్స్ చెప్తా ఉంటారు కదా! ఓకే. తప్పేం లేదు. ఆ! అది మీ శరీరం మార్చుకునేటప్పుడు మన తప్పేం కాదు అది. ఓకే. ఓకే. శరీరమే తనంతట తానుగా హ్మ్. హ్మ్. తనకు కావాల్సినటువంటి ఆహారం ఇస్తే తను ఎంత వేగంగా అయినా తీసుకోవచ్చు. ఎంత స్లోగా అయినా అది తగ్గించుకోవచ్చు. ఓహ్! ఎన్ని కేజీలు ఉన్నారు సార్ మీరు? నేను ప్రెజెంట్ అప్పుడు 2004లో నేను 82 కిలోలు ఉన్నా. ఓహ్! ఎంతకొచ్చారు మళ్ళీ? 59కొచ్చా. ఓహ్! సూపర్. సూపర్. 59 42 రోజుల్లోనే మినిమమ్ హ్మ్. 42 డేస్‌లోనే కేవలం ఇది మనము ఈ 90 డేస్ ఫుడ్ అనేది హ్మ్. చెప్పాను మీకు. ఓకే. ఒకసారి ఇంతకుముందు అవునవును సార్. ఎపిసోడ్‌లో ఉంది చేశారు. మనకి. హ్మ్. 90 రోజుల షెడ్యూల్ అని. సో, ఆ 90 రోజుల షెడ్యూల్‌లో చేసింది నేను ఇదే. ఓకే. ఓకే. ఇది చేయడం వల్లనే 40 డేస్‌లో మనకి అసలు ముందు మనం వెయిట్ లాస్ వెయిట్ బాగా లాస్ అయింది. అవ్వాలి అనే దానికంటే ముందు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతామన్నాం అనేది తెలుసుకుందాం సార్. అదే వెయిట్ గాని ఎందుకు అవుతారు? మనం ఉడికిన ఆహారాలు ప్రతి టైము రోజుకి 5 సార్లు, 6 సార్లు ఉడికిన ఆహారాలు, ఉప్పు నూనెలతో కలుపుకున్నటువంటి ఆహారాలు, ఇవన్నీ గూడా తినడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాం. లేట్ నైట్ డిన్నర్స్ అంటే ఉదయం 6, 7 గంటలు, 8 గంటల నుంచి రాత్రి 11, 12, 1 గంట వరకు తినేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. యెస్. 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 సో, అలాంటి ఫుడ్డు హ్యాబిట్స్ ఉండేవాళ్ళు, ఇంకా వేరే వేరే హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ తినడము, ఆ! ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఇలాంటి హ్మ్. వాటి వల్ల వెయిట్ పెరుగుతాము. సో, యెస్. ఎక్కువ లేట్ నైట్ పడుకుంటాము. లేట్ నైట్ పడుకొని మార్నింగ్ లేట్‌గా లేస్తాము. ఇవన్నీ మనకున్నటువంటి కొన్ని దుర్వ్యసనాలనమాట. ఈ ఓకే. దుర్వ్యసనాల నుంచి దూరం అవ్వాలంటే ఎర్లీ అవర్స్‌లో మనం 5:00 ఇలాంటి ఫుడ్ అయినా పెట్టుకొని తినొచ్చు. లేదంటే ఫ్రూట్స్‌తో కంప్లీట్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఈ విధంగా ఇది మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని వన్ టైమ్ తీసుకొని, వన్ టైమ్ మనం ఉప్పు నూనెలో ఎగరగొట్టేయొచ్చు. ఓకే. చాలా ఈజీగా. అదే హ్మ్. విధంగా ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఫ్రూట్స్ అయినా తీసుకొని దాంట్లో వన్ టైమ్ అన్నీ ఎగరగొట్టొచ్చు. సో, వన్ హ్మ్. టైమ్ మనం టేస్టీగా తిందాం తప్పు లేదు. యెస్. యెస్. వన్ టైమ్ కుక్డ్ ఫుడ్ ఎనీ హ్మ్. వన్ టైమ్ అంటే ఆఫ్టర్‌నూన్ పెట్టుకుంటే బెస్ట్. హ్మ్. సో, కాబట్టి ఆఫ్టర్‌నూన్ మనం కుక్డ్ ఫుడ్ తినేసి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అండ్ ఫ్రూట్స్ వన్ టైము, ఇలాంటి సలాడ్స్ వన్ టైమ్ పెట్టుకుంటే మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యము వస్తుంది. అంటే మనము వెయిట్ లాస్ అనుకుంటాం. అది వెయిట్ లాస్ కాదండి. ఇది వేస్ట్ లాస్ అంటారు దాన్ని. ఓకే. మన బాడీలో ఉండే వేస్ట్ లాస్ అవుతుంది గానీ, అదే. వెయిట్ లాస్ అవ్వదు. ఎంత వెయిట్ వేస్ట్ ఉండాలనో అంత వెయిట్ మనం అదే. ఉంటాం. ఫ్యాట్ ఎళ్ళిపోద్ది. వేస్ట్‌గా కాబట్టి ఉన్న ఫ్యాట్. దట్ ఈస్ వేస్ట్. ఆ హ్మ్. వేస్ట్‌ని మనం శరీరమే తీసేసుకుంటుంది. ఒక యెస్. బెస్ట్‌ని యెస్. లోపలికి పంపిస్తే ఆ వేస్ట్‌ని తనంతట తానే క్లీన్ చేస్తది. కాబట్టి ఈ సిస్టమ్‌లో మనము ఒకటి మొలకెత్తిన విత్తనాలు 2 రకాలు. ఒకటి ఏంటంటే పెసలు, అలాగే శనగలు, అలాగే బొబ్బర్లు, హ్మ్. హ్మ్. ఇలాంటివి ఏవైనా 2, 3 రకాలు ఉలవలు కూడా పెట్టుకోవచ్చు ఇందులో. హ్మ్. చాలా బావుంటాయి. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఇంగ్రీడియెంట్స్ ఒక 3-4 టైప్స్ హ్మ్. పెట్టుకోవచ్చు. లేదంటే ఒకటే మాత్రమైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో, సన్నగున్న వాళ్ళు రెగ్యులర్‌గా అన్ని నానబెట్టిన పల్లీలు గానీ, పచ్చి పల్లీలు గానీ కూడా వేసుకోవచ్చు. సో, ఈ విధంగా అన్నీ మనము కోకోనట్ ఎంత తినగలమో అంత. ఒక 60, 70 గ్రామ్స్ వరకు తినొచ్చు. ఈ క్యారెట్ కూడా 60, 70 గ్రామ్స్ తినొచ్చు. హ్మ్. ఈ కీరా దోస 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా తురిమైనా తీసుకోవచ్చు. లేదు పీసులు కట్ చేసుకొని తింటామంటే అలాగైనా తినొచ్చు. హుహు. దీంట్లో లో కార్బ్స్ ఉంటాయి. హై న్యూట్రియంట్స్ ఉంటాయి. యెస్. యెస్. సో, యెస్. కాబట్టి మనము ఇలాంటి రెసిపీస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే తినొచ్చు. ఓకే. మార్నింగ్ ఏ టైమ్‌లో తీసుకోవాలి దీంతో సార్? మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. లేదా వెజిటబుల్ జ్యూస్ లేదండి ఇవే తీసుకుంటామంటే కూడా ఈ వెజిటబుల్స్‌ని ఓకే. తీసుకోవచ్చు. మన బ్రేక్‌ఫాస్ట్ అనేది మార్నింగ్ ఏ టైమ్‌లో కంప్లీట్ చేసుకోవాలి సార్? బ్రేక్‌ఫాస్ట్ ఉంది ఆఫ్టర్ 8:00. 8 అంటే మన పొట్టకి సాయంత్రం పూట ఎన్ని గంటలకు తిన్నాము, మనం ఎన్ని గంటలు దానికి విశ్రాంతి ఇచ్చాము, కనీసం మన మన పొట్టకి 12 గంటలు విశ్రాంతి ఇచ్చామా లేదా? హ్మ్. 12 గంటలు మన నోటి ద్వారా ఏమి ఘన పదార్థం వెళ్ళకుండా చూసుకోవాలి. యెస్. ఆ యెస్. మధ్య కాలంలో మనకు మిడ్‌నైట్ ఎప్పుడైనా ఆకలేస్తే ఏదైనా ద్రవ పదార్థం కొబ్బరి నీళ్ళు గానియండి, ఒక కోకోనట్ అదే కొబ్బరి నీళ్ళు గానియండి, అదే విధంగా కొబ్బరి పాలు హ్మ్. గానియండి, హ్మ్.
లేదంటే ఏదన్నా ఒక హనీ లెమన్ కానివ్వండి, ఓకే. అలాంటిది ఒక వాటర్ లాగా అంటే లిక్విడ్ డైట్, ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చేసేయాలి, పడుకోవాలి. అంతేగాని రాత్రంతా మేలుకుంటామండి, తింటామంటే అది మన శరీర ధర్మం కాదు. యెస్. శరీర ధర్మాలకు విరుద్ధంగా నడిస్తే దానికి తగివచ్చినటువంటి పర్యవసానాలు మనం అనుభవించి తీరుతాము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఓకే. సమయానుకూలంగా ఏ సమయంలో ఏం అందించాలి శరీరానికి అందిస్తూ ఆయురారోగ్యాలతో జీవిస్తామని ఓకే. మనం ఒకసారి. ఇది ఒకసారి ప్రిపరేషన్ ఎట్లా అనేది మనం లైవ్‌లో సో దీన్ని మనము ఈ ప్రిపరేషన్ మనం రెగ్యులర్‌గా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కొంతమంది అలాగే సెపరేట్‌గా పెట్టుకొని తింటామంటే తినొచ్చు. లేదంటే దీన్ని మిక్స్ చేసుకుంటేనే బావుంటుంది. ఓకే. ఈ విధంగా మొత్తం వేసేనా సార్? ఒక్కొక్కటే యాడ్ చేసేసుకోవాలి. చేసేయండి, అంతా వేసేయండి. ఓకే. తర్వాత ఇది కూడా వేసేయండి. కీరా దోసకాయ వేస్తున్నాము. అదేవిధంగా క్యారెట్ తురుము ఇందులో వేసేసి వీటన్నిటిని ఒక ఇలా మనం ఇందులో కావాలంటే మనము కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి రెసిపీ ఏంటంటే అది ఇది మన డేట్స్ ఉంటాయి కదా, పచ్చివి పండ్ల డేట్స్. ఈ డేట్స్ని కొబ్బరి పాలలో గ్రైండ్ చేసి ఇందులో వేసేస్తే తినడానికి ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి, చాలా అద్భుతంగా. దీంట్లో కొద్దిగా లెమన్ వేసుకోవాలి, స్వీట్ వేయాలి, కొద్దిగా లెమన్ వేయాలి. లెమన్ వద్దనుకున్న వాళ్ళు స్వీట్ వేసుకొని తినచ్చు, లేదంటే ఇందులోనే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. స్వీట్ అంటే మనకు హనీ గానీ ఖర్జూరం గానీ తీసుకోవచ్చు. హనీ కానీ ఖర్జూరం కానీ నేచురల్ ఫుడ్. చక్కెర కాదు, చక్కెర 100% వాడకూడదు. అది మీరు తినాలనుకుంటే కొద్దిగా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇవన్నీ లేవండి అనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మార్నింగ్ టైం తీసుకుంటే మనం ఇక్కడ సాల్ట్ని ఆయిల్ని స్కిప్ చేసినట్లు అవుతుంది. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది సార్. కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ఫుల్ గా కూడా ఉంటుంది. క్యారెట్ దీంట్లో ఇప్పుడు మనం కొబ్బరి పాలతో చేసినటువంటి ఇది డేట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొద్దిగా హనీ కూడా లెమన్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఒక డౌట్ సార్ పర్సనల్ గా ఏంటంటే, ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం సరే, ఒక కప్ మైనా మార్నింగ్ తిన్నాము. తిన్న తర్వాత మధ్యాహ్నం ఒకవేళ మాకు ఆకలి వేయట్లేదు, ఆ ఆకలి వేయట్లేదని చెప్పేసి మేము మధ్యాహ్నం భోజనం స్కిప్ చేసేది మంచిదా? లేకపోతే ఏమైనా ఇట్లా స్కిప్ చేస్తే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది అనుకోవచ్చు? ఏమీ లేదు, మన సిస్టమ్ అడిగినప్పుడే ఆహారం పెట్టాలి. ఓకే. మనము డైలీ మనం వాడేటప్పుడు మనకు క్వాంటిటీ తెలుస్తుంది. సో ఈ క్వాంటిటీ తీసుకుంటే నా శరీరానికి ఇన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి కాబట్టి నేను ఇంత తీసుకోవాలి, నాకు మళ్ళీ ఈ టైంలోనే నాకు లంచ్ వస్తుంది కాబట్టి ఆ లంచ్ లోపల నేను ఎంత మనము దీన్ని తినాలి అనేది మనకు రెగ్యులర్గా 2-3 రోజులు తింటే మనకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా మనము దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అనుభవమే జ్ఞానం. అనుభవం ద్వారా మనం కొన్ని తెలుసుకొని మనం దాన్ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి నేనైతే మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఉండాల్సిన వెయిట్ కంటే కొంచెం వెయిట్ ఉన్నాయి, నా పొట్ట కూడా కనపడుతూ ఉంది నాకు. సో ఈ డైట్ ఫాలో అవుతాను. ఒకసారి చూసి నేను ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వస్తాను సార్. సో తప్పకుండా మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ ఏం తినమంటారు చెప్పండి? ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకోండి, పర్లేదు. లైట్‌గా రైస్ అంటే వైట్ రైస్ లేకుండా వీలైనంత వరకు బ్రౌన్ రైస్, గోధుమలు బియ్యానికి కొద్దిగా దూరంగా ఉండండి. ఓకే. వీలైనంత గోధుమలు వరకు కూడా సార్? గోధుమలు కూడా. సో ఈ రెండింటికంటే కూడా మనకు బెస్ట్ ఇవి ఉన్నాయి కదా, మిల్లెట్స్, అవును. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికలు, సామెలు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి చిరుధాన్యాలు. ఇవన్నీ తృణధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అదేవిధంగా నువ్వులు, పెసలు, అదే మరి ఉలవలు, అలసందలు, ఇలాంటివన్నీ తృణధాన్యాలు అంటారు వీటిని. ఈ 2 బేడలకు అతుక్కున్నటువంటి వాటిని తృణధాన్యాలు అంటారు. గుండ్రంగా ఉండే గింజల్ని చిరుధాన్యాలు అంటారు. సో మనకు ఈ చిరుధాన్యాలు భోజనం లాగా చేసుకోవచ్చు. ఈ తృణధాన్యాలు